Hi friends, welcome back to our channel. Today's topic is హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఏది మంచిగా కోచింగ్ ఇస్తారో తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్ లో బేసిక్ గా చాలా సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. కానీ చాలా మంది స్టూడెంట్స్ అయినా గ్రాడ్యుయేషన్ అయిపోయినా ఫైనల్ ఇయర్ లో ఉన్న వీళ్ళందరూ ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ మూడ్ లో ఉంటారు. ఏ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోవాలి, ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి, అసలు ఏం చేస్తే మనకి జాబ్ వస్తుంది, ఇదంతా చాలా డైలమాలో చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వీడియోకి వెళ్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలన్నా లేకపోతే ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ మనం గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఎతకాలి. గూగుల్లో ఇన్ఫర్మేషన్ ప్లస్ గూగుల్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి. ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ బాగా చెప్తారు, కోచింగ్ ఇస్తారు, ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి అవన్నీ చెప్తారు. దాని తర్వాత మీ ఫ్రెండ్స్ లేదా మీ కాలేజ్ సీనియర్స్ లేదా మీ రిలేటివ్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళని అడగండి, అన్న ఏ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటే మనకి మంచి జాబ్ వస్తుంది, ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మనం హైదరాబాద్ వెళ్ళి మామూలుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఎక్కువగా ఉండేది అమీర్పేట, JNTU దగ్గర. మీరు వెళ్ళి డెమో క్లాసులు అటెండ్ అవ్వండి. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు బాగుంటాయి ఇవన్నీ తెలుసుకోండి. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఈ 3 ఇప్పుడు మీరు ఏదైతే మీ ఫస్ట్ గూగుల్లో రీసెర్చ్ చేసి ఉంటారో దాని తర్వాత మీ ఫ్రెండ్స్ మీ సీనియర్స్ మీ బంధువులను అడుగుంటారు. దాని తర్వాత మీరు ఓన్గా వెళ్ళి రీసెర్చ్ చేస్తారు. ఈ 3 ఏది కామన్గా ఉందో చూడండి. ఏ కామన్గా ఉందో ఇన్స్టిట్యూట్లో దానికి ఆ కామన్ ఉన్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, డెమో క్లాస్ వినండి. డెమో క్లాస్ విన్న తర్వాత ఫీ స్ట్రక్చర్ లేదా కరికులం ఇదంతా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఒక డెమో క్లాస్ విన్న వెంటనే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వమని నేను ఎప్పుడు చెప్పను ఎవరికి. ఎందుకంటే మీరు 2-3 కోచింగ్ ఇన్స్టిట్యూట్లు జాయిన్ అయిన తర్వాత ఎక్కడ బాగా చెప్తున్నారో, మీకు ఎక్కడ చెప్తే బాగా అర్థమవుతుందో, మీరు వన్స్ ఈ లిస్ట్ అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మీరు డెమో అటెండ్ అయ్యే ముందు బాగా గుర్తుపెట్టే ముఖ్యమైన విషయాలు చెప్తాను వినండి. మీరు డెమో ఇప్పుడు సమ్ XYZ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటే డెమో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న మంచి ఫ్యాకల్టీ చేత మీకు డెమో క్లాస్ ఇప్పిస్తారు. దాని తర్వాత మీరు వన్స్ ఆ డెమో క్లాస్ నచ్చి మీకు బాగా అర్థమైన తర్వాత మీరు వన్స్ ఫీజు కట్టి జాయిన్ అయిన తర్వాత ఇంకో ట్రైనర్ చేత మళ్ళీ మీకు కోర్స్ అంతా కంటిన్యూ చేపిస్తూ ఉంటారు. అప్పుడు అది చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ చాలా సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అన్నీ చేసేది అదే ఇక్కడ హైదరాబాద్లో. సో నేనేం చెప్తానంటే మీకు ఎవరు ఏ ట్రైనర్ చెప్తే మీకు బాగా అర్థమవుతుందో, మీకు ఎక్కడ బాగా మంచిగా ఉందో అది జాయిన్ అవ్వండి. బేస్డ్ ఆన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చూసి అక్కడ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అదంతా వద్దు. మీకు ఏది నచ్చితే అది జాయిన్ అవ్వండి. కనీసం ఒక ఫుల్ స్టాక్ జావా కోర్స్ జాయిన్ అవ్వాలన్నా, డేటా సైన్స్ జాయిన్ అవ్వాలన్నా కనీసం 30 నుంచి 50,000 ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ హైదరాబాద్లో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు లక్షలు వసూలు చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు 30 నుంచి 50,000 పే చేసిన తర్వాత జాబ్ గ్యారంటీ అని చెప్తారు. జాబ్ గ్యారంటీ ఏమి ఉండదు. జాబ్ గ్యారంటీ ఉంటే మినిమం 5-10 లక్షలు కట్టడానికి రెడీగా ఉన్నారు జనాలు అందరూ జాబ్ గ్యారంటీ ఉంటే. సో జాబ్ గ్యారంటీ అనేది ఏమి ఉండదు. జస్ట్ దే విల్ షో దేర్ పాత్, రెజ్యూమ్ అప్లోడ్ చేయడము, నౌకరీ పోర్టల్లో మీరు కంపెనీస్ రిఫరల్ ఇవ్వడము అట్లా ఉంటుంది. అంతేగాని దే వోంట్ హెల్ప్ యూ అట్ ఆల్. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడల్లా మీరు వెళ్ళి డెమో క్లాస్ అటెండ్ అవ్వండి. దాని ఫీ స్ట్రక్చర్ అదంతా చూడండి. డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఎవరైతే చెప్తున్నారో వాళ్ళే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ కోర్స్ చెప్తారా లేదా వేరే ట్రైనర్ మారుస్తారా, అసలు ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉంది, హిస్టరీ అంతా చెక్ చేసుకోండి. అక్కడ మీకు తెలియకపోతే అక్కడ వేరే వాళ్ళని అడగండి. సో దే విల్ గెట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ టు యూ. అంతేగాని డబ్బులు పే చేసాం కదా, ఏదో ఒకటి జాయిన్ అయ్యాం, కోర్స్ కంప్లీట్ చేసాం కదా అంటే జాబ్ వస్తుందంటే అదంతా రాదు. మీరు ఎంత కోర్స్ నేర్చుకున్నా ఇప్పుడున్న 2025 మార్కెట్ ఎలా ఉందంటే ఏం కోర్స్ నేర్చుకున్నా బయట ఫ్రెషర్కి ఉద్యోగం లేకుండా సిచ్యువేషన్ ఉంది. డ్యూ టు ద రీజన్ ఆఫ్ ChatGPT, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల. సో నేను ఏం చెప్పాలనుకున్నానంటే చూస్ ద బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. అండ్ ఆల్సో ఇఫ్ మీకు ఏమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో అడగండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అదే కామెంట్ తీసుకుని నెక్స్ట్ వీడియో చేస్తాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో జాగ్రత్తగా చూసి ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలో చూసి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.